ఎక్సలెంట్ గా మాట్లాడుతుంది. ఇక్కడ కూడా తప్పు పోదు, పొల్లు పోదు, అక్షరం కూడా పొల్లు పోకుండా మాట్లాడే లక్షణం అవుతుంది. ఎందుకంటే కేసీఆర్ బిడ్డ ఆమె. తెలంగాణలో కవితమ్మ ఒక సబ్జెక్టు మీద మాట్లాడుతుందంటే పూర్తి ఆధారాలు ఉంటేనే తెలంగాణ కవిత మాట్లాడుతుంది. అసలు తెలంగాణలో ఒక సబ్జెక్టు మీద మాట్లాడాలి అని అంటే ఒక ఆధారాలు పత్రాలు ఉంటే మాత్రమే తెలంగాణ కవిత మాట్లాడడానికి అవకాశం. అట్లాంటి కవితను చాలా మంది అవమానించారు. తెలంగాణ లిక్కర్ అని అన్నారు, ఏదో అన్నారు, కానీ కరిగిన ముఖ్యం ఇంకా బయటకు వచ్చింది. తెలంగాణ ఆడబిడ్డగా అసలు ఆమె జీవితం అనేది కొనసాగిస్తుంది. కేసీఆర్ బిడ్డ కవిత మట్టి మనిషి కాదామె. కేసీఆర్ ఎన్ని విద్యలు నేర్చుకొని ఉంటారు చెప్పండి, మీరు ఆలోచించండి. ప్రతి పుస్తకం విలువ ఆమెకు తెలుసు. ప్రతి పేజీలో, పుస్తకంలో ఉన్న ప్రతి పేజీలో అక్షరం అక్షరం ఆమెకు తెలుసు. తెలంగాణలో ఏం డెవలప్ చేయాలి, ఎంత డెవలప్ చేయాలి, ప్రజలకు ఏమి ఇవ్వాలి అనే విషయాల పట్ల ఆమెకు చాలా అవగాహన ఉన్నది. తెలంగాణ కోసం ఎంతోగానో అవగాహన కలిగినటువంటి వ్యక్తి ఒక మహిళా వ్యక్తి ఆమె. ఎందుకంటే బీసీ సామాజిక వర్గాన్ని ఆమె ఎత్తుకుంది. బీసీ సామాజిక వర్గం కోసం ఆమె ఏం చేయాలి, ఎలా చేయాలనే పార్టీ యొక్క ప్రణాళిక కంప్లీట్ గా ఏప్రిల్ 25వ తారీఖు ఖచ్చితంగా ఆమె రివీల్ చేస్తారు. తెలంగాణలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వంలో కవితమ్మ ఒక జాగృతి పార్టీని పెట్టింది. తెలంగాణ జాగృతి పార్టీని పెట్టి తెలంగాణ కోసం అహర్నిశలు కష్టపడుతూ, తెలంగాణ ప్రజల కోసం అహర్నిశలు పనిచేస్తూ ఆమె ఎంతో కష్టపడినటువంటి వ్యక్తి, ఒక మహిళా వ్యక్తి. ఆమె మనం 3వ ముఖ్యమంత్రిగా చేయడం మన తెలంగాణ ప్రజల ఒక బాధ్యత అని మనం గుర్తించాలి. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రానికి ఒక మహిళా ముఖ్యమంత్రి అనేది అవసరం. తెలంగాణ ముఖ్యమంత్రిగా నెక్స్ట్ కవితమ్మ రావడం మన తెలంగాణ ప్రజలు చేస్తున్నటువంటి ఒక పెద్ద గొప్ప సౌభాగ్యమని